హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా డిఫరెంట్ వీడియో అనమాట. ఇప్పటివరకు మా ఛానల్లో ఇలాంటి వీడియో అసలు చేయలేదు. అదేంటంటే స్ట్రైట్గా పాయింట్కి వచ్చేద్దాం. అదేంటంటే వరలక్ష్మీదేవి వ్రతం కోసం నేను కొన్ని థింగ్స్ అనేవి ఆర్డర్ చేసుకున్నా ఫ్రమ్ మీషో. పూజా సామాగ్రి ఇవన్నీ కూడా డెకరేషన్ పర్పస్ కానీ ఏవేవైతే యూజ్ అవుతాయని నాకు అనిపిస్తుందో అవన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నా. ఆబ్వియస్లీ నేను ఆర్డర్ చేసుకున్నది నేను మీకు షాపింగ్ హాల్ అనేది యాడ్ చేస్తాను. నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కూడా ఒక వీడియో చేశాను, అది బాగా వైరల్ అయింది. ఇప్పటికీ కూడా వ్యూస్ వస్తాయి అండ్ ఆల్సో కామెంట్స్ కూడా వస్తాయి అనమాట. దాని మీద షార్ట్ పెట్టాను, దీపక్ కుందులు అవి ఇవి అని చెప్పేసి. మీరు కూడా చూసే ఉంటారు ఇన్ కేస్ నాది స్ట్రైట్గా మీరు కంటిన్యూగా ఫాలో చేస్తుంటే కనుక. బట్ నేను ఆర్డర్ చేసిన తర్వాత నాకు ప్రొడక్ట్ డెలివరీ వచ్చేసి 19th, 20th, 22nd ఇలా ఈ 3-4 డేస్ చూపిస్తుంది. బట్ నేను అప్పుడు మీకు షాపింగ్ హాల్ చేశానంటే కనుక మీకు యూజ్ ఉండదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నానంటేనే నాకు 19, 20, 21 చూపిస్తుంది డేట్స్. మీరు అప్పుడు ఆర్డర్ చేసుకుంటే అప్పుడు మీ దగ్గరికి ప్రోడక్ట్ వచ్చేటప్పటికి వరలక్ష్మీదేవి వ్రతం అయిపోతుంది అనమాట. సో అందువల్ల మీరు ఇప్పుడు ఆర్డర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనుకుంటున్నాను. సో ఏవైనా మీకు తక్కువ ప్రైస్ అనిపించినా, మీకు యూస్ఫుల్ అనిపించినా ఇలాంటివన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ నేను స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేస్తాను అండ్ ఆల్సో ప్రైస్ ఎంత పడుతుందో చూపిస్తాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్స్ అన్నీ కూడా ఇస్తాను. లింక్స్ ఎందుకు అంటే ఇదేం ప్రమోషన్ కొలాబరేషన్ వీడియో ఏం కాదు, జస్ట్ నాకు యూజ్ అవుతుంది కాబట్టి ఆర్డర్ చేసుకున్నా. బట్ లింక్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే మీషోలో డిఫరెంట్ వెండర్స్ ఉంటారు. ఒక దగ్గరే అన్ని అంటే ఒక వెండరే ఉండాలని లేదు కదా. ఒక ప్రోడక్ట్ మీకు డిఫరెంట్ మెంబర్స్ కనిపిస్తారు. ఆబ్వియస్లీ మీకు ప్రైజెస్ కూడా వేరియేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో నేను ఎగ్జాక్ట్గా ఎవరి దగ్గర పర్చేస్ చేశాను అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు నేను చూపించిన తర్వాత నాకు ఆబ్వియస్లీ వస్తాయి కదా ప్రొడక్ట్స్, అప్పుడు నేను షాపింగ్ హాల్ అనేది ఆబ్వియస్లీ యాడ్ చేస్తాను. నేను ఆల్మోస్ట్ 12 to 15 ప్రొడక్ట్స్ వరకు ఆర్డర్ చేశాను. చిన్న ప్రొడక్ట్స్ నుంచి పెద్ద ప్రొడక్ట్స్ వరకు, లైక్ పీట కానీ లేకపోతే పూజా సామాగ్రి కానీ ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకున్నా. సో అవన్నీ కూడా ఏంటి నేను చూసేద్దాము. సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో దట్ మీరు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే నేను వీడియో ఒకటి ప్రెజెంట్ చేశానంటే అది మీకు యూజ్ అవ్వాలి కదా. ఆల్మోస్ట్ 28th మనకి మంత్ వరలక్ష్మీదేవి వ్రతము. నాకు 21st, 22nd వచ్చాయంటే మా చిన్నోడితో నేను ప్లాన్ చేయాలంటే నాకు 2-3 డేస్ అటు ఇటు అయిపోతుంది. అప్పుడు నేను ఆర్డర్ చేసుకొని ఒక 3 రోజులు వరలక్ష్మీదేవి వ్రతం అయితే మీరు ఆర్డర్ చేసుకోలేరు కదా. మీకు రావాలంటే కూడా చాలా టైం పట్టేస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవంటే డిఫరెంట్ ఉంటాయి. మీషో అంటే కొంచెం డెలివరీ డేట్ అనేది చాలా ఎక్స్టెండ్ టైంలో ఉంటుంది కాబట్టి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా యూస్ఫుల్ కాదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నాకు ఎందుకు అనిపించింది ముందుగా పెడితే మీకు హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి అనిపించింది. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. నేను ఆర్డర్ చేసుకున్నవైతే నేను జస్ట్ మీకు స్క్రీన్ షాట్ అదే మీషో యాప్లో చూపిస్తున్నా. ఇదిగో ఇలా నేనైతే ఇవి ఆర్డర్ చేసుకున్నాను. కనిపిస్తుందా? ఇదిగో బౌల్ అని చెప్పి కొన్ని ఇదిగో మీకు అంటే బ్రీఫ్గా కనిపించడానికి అని చెప్పి తెలియడం అని చెప్పి ఇలా చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని కూడా 21, 19 అండ్ 24 ఇలా కూడా చూపిస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ది వచ్చేసి కుంకుమ బరిని ఒకటి ఆర్డర్ చేశాను. నేను అది స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. కుంకుమ బరిన నాకు ఎందుకో ఇది బాగా అంటే బాగా నచ్చింది. ఇది ఒక టెంపుల్ టైప్ డిజైన్లో వచ్చింది కుంకుమ బరిన. ఇది వచ్చేసి 234 రూపీస్. సో ఇది నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మరి చూడాలి. ఇలా టెంపుల్ స్టైల్ ఉందన్నమాట. సో నేను ఇది బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే పూజ గది కూడా పెట్టుకోవచ్చు. లుక్ బాగుంది కదా అని చెప్పి నేను ఇది ఆర్డర్ చేశాను. మీరు ఇది రిటర్న్ గిఫ్ట్స్ కూడా కింద కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ది అయితే అది నేను గబగబా చెప్పేస్తాను. దాని తర్వాత ఈ పిచ్వాయి డిజైన్ ఒకటి ప్యూర్ బ్రాస్ పిచ్వాయి కౌ ప్రింటెడ్ భోగ్ తాలిక్ ఫర్ లడ్డు గోపాల్ అని చెప్పి ఉంది. సో చిన్న ప్లేట్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి 191 రూపీస్ అనమాట. మంది నన్ను అది కొన్న తర్వాత ఎందుకు కొన్నారక్క అని అడిగారు కదా, అది అందుకనే. సో అందులో కూర్చోబెట్టి నేను ఇలా చూసుకుంటూ వీడియో అనేది చేసుకోవచ్చు, నాకు వేరే ఆప్షన్ లేదనమాట. సో అది నెక్స్ట్ ఇది వచ్చేసి పిచ్వాయి డిజైన్ది థాలీ ఒకటి ఆర్డర్ చేశాను. దాని తర్వాత వెండి కుందులు ఒకటి ఆర్డర్ చేశాను. వెండి అంటే ప్యూర్ వెండి కాదు, ఆబ్వియస్లీ జర్మన్ సిల్వర్వి శంఖ చక్ర పూజ బ్రాస్ దియా అని చెప్పేసి ఉంది. సో ఇవి ఆర్డర్ చేశాను. ఇవి వచ్చేసి ప్రైస్ 292 రూపీస్. సో ఇవి ఆల్రెడీ నా దగ్గర 3 years బ్యాక్ వీడియో చేశాను, వైరల్ వెళ్ళింది అన్నాను కదా. ఆ వీడియోలో నేను ఇవి బ్రాస్ చూపించాను. బట్ ఈసారి ఏంటంటే నాకు ఈ జర్మన్ సిల్వర్లో కనిపించాయి కదా. సో అందువల్ల కొంచెం మనం వెండి వస్తువులు అవి కొంచెం మంచిగా పెట్టుకుంటాం కదా, అందువల్ల చెప్పి ఇది ట్రై చేద్దామని ఇది ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 20th August వస్తుందంట. దాని తర్వాత వారాహి అమ్మవారిని ఎంతమంది పూజిస్తారో తెలియదు కానీ నేనైతే నాకు పెద్దగా వారాహి అమ్మవారి గురించి నాకు అంత ఐడియా లేదు. బట్ వారాహి అమ్మవారిది దీపపు కుందు ఉంది, స్మాల్ సైజు 370 రూపీస్. ఇదిగో
370 రూపీస్. వారాహి అమ్మవారిని చాలామంది కొలుస్తున్నారు ఇప్పుడు. సో అందువల్ల మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పేసి, అప్పుడప్పుడు అకేషనల్ వైజ్ అయినా మనం ఇలా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి నెక్స్ట్ది వచ్చేసి ఒత్తులు ఆర్డర్ చేశాను. ఒత్తులు వచ్చేసి పువ్వు ఒత్తులు ఉంటాయి కదా, పువ్వు ఒత్తులు ఆర్డర్ చేశాను. ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ 365 కమలం విక్స్ ఫర్ పూజ అండ్ దియా అనమాట. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 15 వస్తాయి, మనకి 5 వస్తాయి అనుకుంటా. ఏం డాడు పువ్వు ఒత్తులు అయితే ఇదిగో ఇలా వస్తాయి అన్నమాట. పువ్వు ఒత్తులు ఇదిగో ఇలాగ ప్యాక్ ఆఫ్ 5 వస్తాయి అనమాట మీకు. ఇది మొత్తం 365 ఉంటాయి కదా, అంటే 365 ఒత్తు వెలిగించుకుంటారు కదా కార్తీక మాసంలో. సో అలాంటి ఒత్తులు అనమాట. ప్యాక్ ఆఫ్ 5 134 రూపీస్ అనమాట. తర్వాత వచ్చేసి ఒకటి జర్మన్ సిల్వర్ది థాలీ ఒకటి ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి డిజైనర్ ఎంబోస్డ్ ఉర్లీ బౌల్ ఫర్ పూజ అని చెప్పేసి ఉంది. ఇందులో ఇలా వస్తుంది, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి 384 రూపీస్. బయట కూడా కొంచెం 400-500 రేంజ్లో ఉంటుంది ఇలాంటి థాలీస్. సో మీకు కరెక్ట్గా పిక్చర్ చూపించాలంటే ఇది మీరు యుర్లీలాగా యూజ్ చేయొచ్చు, లేకపోతే మీరు నైవేద్యం ఇందులో చిన్న చిన్న బౌల్స్ పెట్టి నైవేద్యం పెట్టుకోవచ్చు, ఎలాగైనా మీరు యూజ్ చేయొచ్చు. జర్మన్ సిల్వర్ది అనమాట. దాని తర్వాత ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఒకటి ఆర్డర్ చేశాను. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎందుకు వరలక్ష్మీదేవి వ్రతానికి అనుకోవద్దు, ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కాదు, పసుపు కుంకుమ అనమాట. ఇండియన్ కౌ రోలీ హల్దీ రిటర్న్ గిఫ్ట్ అనమాట. పసుపు కుంకుమ ఉంటుంది కదా అది. ఇది వచ్చేసి మొత్తం మనకి పీసెస్ ఎన్ని వస్తాయంటే 10 పీసెస్ వస్తాయి. ఇవి 10 పీసెస్ 200 రూపీస్ అనమాట. సో నేనైతే ఇలా పిచ్ వై డిజైన్ ఆర్డర్ చేశాను. మీకు కనిపిస్తుందా? పిచ్ వై డిజైన్ అనేది ఆర్డర్ చేశాను. మీకు కిందన చూస్తే మీకు చాలా డిజైన్స్, చాలా వేరియంట్స్ ఉంటాయి. సో లైక్ ఈ వినాయకుడిది ఉంటుంది, అండ్ ఆల్సో లోటస్ది ఉంటుంది. ఇదేంటంటే మీరు తాంబూలం ఇచ్చేటప్పుడు ప్లేట్లో పెట్టారంటే ఇది చక్కగా రిటర్న్ గిఫ్ట్ లాగా కూడా బాగుంటుంది, పసుపు కుంకుమ ఇచ్చినట్టు ఉంటుంది, అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కింద కూడా యూజ్ అవుతుంది అనమాట. జస్ట్ నార్మల్గా అలా ఇచ్చేయకుండా. ఇలాంటి థీమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనేవి బయట దొరుకుతలేదు నాకు తెలియదు, బట్ ఇది నాకు యూనిక్గా అనిపించింది, అందువల్ల ఇది ఆర్డర్ చేశాను. అండ్ దాని తర్వాత సిల్వర్వి కటోరా ఆర్డర్ చేశాను. కటోరా అంటే బౌల్స్ ఆర్డర్ చేశాను. ఇలా వస్తాయన్నమాట, ఓకేనా. ఇవి వచ్చేసి 231 రూపీస్ ఇవి, ఓకేనా. అండ్ ఆ తర్వాత మనము అష్టోత్తరం చెప్పుకునేటప్పుడు వెండి పువ్వులు వేస్తాం కదా. నా దగ్గర అయితే వెండి పువ్వులు ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఒక 4 years బ్యాక్ వెండి పువ్వులు కొనుక్కున్నాను. అప్పుడు నాకు 7500 పడింది సిల్వర్వి. మొత్తం 108 పువ్వులు వస్తాయి, 110 అలా వస్తాయి అనమాట. అవి మనము జస్ట్ నేను నార్మల్గా వేసేస్తాను అష్టోత్తరం చదివేటప్పుడు. బట్ ఏంటంటే ఇప్పుడు అష్టోత్తరంకి స్టాండ్ కూడా వస్తుంది, వెండి దాంట్లోనే కూడా వస్తుంది. బట్ మనం మళ్ళీ దీనికి మనం వెండిది నేను మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయలేను. అందువల్ల ఒక ప్లాంక్ లాంటి బోర్డ్ లాంటిది ఇప్పుడు డిజైన్స్ వస్తున్నాయి అనమాట, అది ఆర్డర్ చేశాను. అష్టోత్తరం స్టాండ్ 108 MDF అనమాట. ఫ్లవర్ స్టాండ్ ఫర్ పూజ ప్రీమియం అండ్ MDF బోర్డ్ అనమాట. ఇలా వస్తుంది మీకు. మీరు అష్టోత్తరం ఏంటంటే నేను వేసేటప్పుడు మెస్సీగా అయిపోద్ది కదా, మనము అమ్మవారి ముందు వేసుకుంటాం కదా, అలా కాకుండా ఈ బోర్డు అమ్మవారి ముందుని పెట్టుకొని చక్కగా అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకొని మనము అష్టోత్తరం చెప్పుకునేటప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను 100%. మనకు నీట్గా కూడా ఉంటుంది, అమ్మవారికి సమర్పించినట్టు కూడా ఉంటుంది. ఎందుకో నాకు నోరు బాగా తడబడిపోతుంది, ఎందుకో 108 ఉంటాయి. మన 108 కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలాంటిదైతే ఈజీ, ఎందుకంటే నేను ప్రతిసారి అమ్మవారికి వేసేటప్పుడు ప్రతిసారి లెక్క పెట్టుకొని, ఎందుకంటే మనం వెండి పువ్వులు అన్నీ కలిపి వేస్తూ ఉంటాం. ఆ పువ్వుల్లో వెండి పువ్వులు ఎక్కడ పడిపోతాయో ఏంటో, ఒకటైనా సరే మళ్ళీ పోతుందా ఏంటనేది టెన్షన్ మనం లెక్క పెట్టుకొని బాక్స్లో స్టోర్ చేసుకొని మళ్ళీ బీరువాలో పెట్టుకుంటాం. అలా కాకుండా ఇలాంటి బోర్డ్స్ యూజ్ చేసామంటే నీట్గా కూడా ఉంటుంది. అండ్ ఆల్సో మనం లెక్క పెట్టుకుని చక్కగా ఇదే తీసుకొని ఇందులోంచి డిస్కార్డ్ చేసుకొని మనం బాక్స్లో పెట్టుకోవడానికి అవుతుంది అనమాట. సో మెస్సీగా కూడా ఉండదు, డెకరేటివ్గా కూడా ఉంటుంది. సో ఇది ఏంటంటే ఇగో వీళ్ళు పెట్టారు చూసారా, ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది. పైన బోర్డు ఫ్లవర్స్ పెట్టకముందు, దాని తర్వాత ఫ్లవర్స్ పెట్టిన తర్వాత రెండు బోర్డు కూడా. సో ఫ్లవర్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ విత్ ది స్టాండ్ అని చెప్పేసి క్లియర్గా ఉంది, వెండి పూలు నాట్ ఇంక్లూడెడ్ అని చెప్పేసి. సో ఇది నెక్స్ట్ది. ఇది వచ్చేసి 343 రూపీస్ అనమాట. నేను ఆర్డర్ చేసింది అయితే 343 రూపీస్. అండ్ ఆ తర్వాత ఒక పీట ఒకటి ఆర్డర్ చేశాను. మీనాకారి చౌకీ ఫర్ పూజ అని చెప్పేసి ఉంది. సో ఇలా వస్తుంది పీట.
మన అమ్మవారిని పెడతాం కదా, ఆకు అది వేసి అమ్మవారిని. సో ఆ పీట అనమాట. ఆల్రెడీ నా దగ్గర ఒక పీట ఉంది, కాకపోతే ఇలా మీనాకర డిజైన్తో లేదు. నాకు అది జర్మన్ సిల్వర్లో నేను కొనుక్కున్నాను. సో ఇది నేను ఆర్డర్ చేశాను. 340 రూపీస్ అనమాట ఇది. ఓకేనా చిన్నోడు. తర్వాత 21 పీసెస్ గోల్డ్, 21 పీసెస్ సిల్వర్ ఫ్లవర్స్ ఫర్ పూజ తీసుకున్నాను. అంటే ఇప్పుడు సిల్వర్ ఫ్లవర్స్ మీద అందరూ ఇన్వెస్ట్ చేయాలని ఏం లేదు కాబట్టి అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇది రీయూజబుల్ మెటల్ పూజా ఫ్లవర్స్ తీసుకున్నాను. సో ఇలా వస్తాయి, సేమ్ మీకు బంగారు పువ్వులు వెండి పువ్వులానే ఉంటాయి. అందువల్ల ఇవి ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసి నేను రివ్యూ పర్పస్ గురించి అని ఆర్డర్ చేశాను. నా దగ్గర ఆల్రెడీ వెండి పువ్వులు ఉన్నాయి కానీ, సో ఇప్పుడు మనం బంగారం రేట్లు, బంగారం సంగతి ఇంక పక్కన పెట్టియండి. అసలు వెండి రేట్లు అసలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, నేను ఇప్పుడు కొనాలన్నా నేను కొనలేను. అందువల్ల అనమాట. రీయూజబుల్ మెటల్ ఫ్లవర్స్ ఇది 231 రూపీస్. మొత్తం 21 గోల్డ్ 21 సిల్వర్ పీసెస్ వస్తాయన్నమాట. మీకు ఇలా వస్తుంది. ఇది మరి వచ్చిన తర్వాత ఎంత సైజు ఉంటుంది ఏంటి ఎలా ఉంటాయి తెలీదు. కలర్ కూడా ఫేడ్ అవుతాయి లేదు నాకు ఐడియా లేదు, నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. ఇలాంటివన్నీ ఉంటే మనం మళ్ళీ వెండి పువ్వుల్లో ఎగ్జాక్ట్గా ఉందనుకోండి, అనవసరంగా ఉన్నామే వెండి పువ్వులు అన్నట్టు అనిపించేస్తుంది కదా. దాని తర్వాత చిన్నది కలశం ఒకటి తీసుకున్నాను, జర్మన్ సిల్వర్లోదే స్మాల్ కలశ తీసుకున్నాను. ఇది చిన్న కలశం అనమాట. వాళ్ళు చేతితో పట్టుకునే దాన్ని బట్టి మీకు ఎంత చిన్నది వస్తుందో ఐడియా వచ్చేస్తుంది. సో ఇది మెటల్ది అనమాట, జర్మన్ సిల్వర్ది మెటల్ ఇది. అండ్ ఇదిగోండి చేతిలో పెట్టుకొని చూపించారు చూసారా. ఇది వచ్చేసి 213 రూపీస్ అనమాట. ఇది ఈ కలశము చిన్న కలశము జర్మన్ సిల్వర్ది. ఇది కూడా కొంచెం మనం కలశం అది పెట్టుకుంటాం కదా, నీట్గా ఉంటుందని చెప్పి ఆర్డర్ చేశాను. అండ్ ఆ తర్వాత నెయ్యివతులు ఆర్డర్ చేశాను. నెయ్యివతులు ప్యూర్ కౌ గీ దియా బాటీ ఫర్ పూజా వ్యాక్స్ ఫ్రీ వేగన్ కాటన్ విక్స్ ఫర్ టెంపుల్ అని చెప్పి ఇది నేను నిన్న ఆర్డర్ చేశాను. ఇప్పటికే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. సో అందువల్ల నేను వీడియో పెట్టేటప్పటికి అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈరోజు వీడియో పెట్టడానికి రీజన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 200 పీసెస్ వస్తాయి ప్యాక్లో, 191 రూపీస్. ఇది నేను బయట ఒకసారి కొన్నాను, ఇలా 2 డబ్బాలతో వస్తుంది అనమాట. ప్రైస్ వచ్చేసి 191 రూపీస్. ఇది యాక్చువల్గా బయట కొన్నాను. బయట కొన్నప్పుడు ఏంటంటే నేను దియాలో పెడుతున్నప్పుడు అంటే కొంచెం హ్యాండీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆర్డర్ చేశాను. బట్ అదేంటంటే దీపానికి మనం ఏదైతే ప్రమిద పెడతామో ప్రమిదికి బాగా అంటుకుపోయి ఉండేదన్నమాట. మరి మేబీ అది గీ ఎఫెక్ట్ వల్ల గీ క్వాలిటీ బట్టి కూడా ఉంటుంది కదా. సో చూద్దాము అని చెప్పేసి ఇది ఆర్డర్ చేసా. ఇలాంటివి ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే మనకి శ్రావణ మాసానికి కార్తీక మాసానికి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఆర్డర్ చేశాను. ఇలాంటివన్నీ ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్కి వాళ్ళకి కరెక్ట్గా ఉంటాయి, హ్యాండీగా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత మనం ప్రతి 4 శుక్రవారాలకి పారానీళ్ళు పెట్టుకుంటాం కదా. పారాని ఇప్పుడు పెట్టుకునేటప్పుడు నాకైతే నేను ఒక్కదాన్ని నేనే పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు మనకు అంత అంటిపోతూ ఉంటుంది కదా. సో మనకి ఈజీగా పెట్టుకోవడం కోసం ఇప్పుడు పారని పెన్స్ వస్తున్నాయి. సో ఆ పెన్స్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇదైతే డెఫినెట్లీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు, ఎందుకంటే తాంబూలానికి మీరు పిలిచేటప్పుడు వాళ్ళకి పెట్టడానికి యూజ్ అవుతుంది, మీరు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. రెడ్ ఆల్టా పెన్ ఫర్ భరతనాట్యం లీడ్ ఫ్రీ వాటర్ ప్రూఫ్ ఆల్టా పెన్ అనమాట. ఇలా వస్తుంది మీకు ఇది భరతనాట్యం కూచిపూడి డాన్సర్స్కి బాగా యూజ్ అవుతుంది. సో నేను ఇది ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈజీగా నేను పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తొందరగా ఆరిపోవాలి, లేదంటే చిన్నోడిని ఇప్పుడు హ్యాండిల్ చేయడం కష్టం అంటున్నాను కదా. సో అలా కొంచెం మెస్ అవ్వకుండా చిన్నోడిని కూడా రెడీ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇది 179 రూపీస్ అనమాట. ఇదిగో ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఆల్మోస్ట్ నేను 15 to 20 ప్రోడక్ట్స్ వరకు ఆర్డర్ చేశాను. దాని తర్వాత ఒకటి 5 లాంగ్ కొల్లం బోర్డ్ స్టిక్కర్స్ అనేవి, బార్డర్ స్టిక్కర్స్ అనేవి ఆర్డర్ చేశాను. కొల్లం స్టిక్కర్స్ అయితే ఇలా ఉంటాయి. ఇది నేను ద్వారబంధానికి ముందు పూజ గది ముందు అంటిద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. యాక్చువల్గా నేను ఇంటి ముందు ముగ్గు వేయిద్దాం అనుకున్నాను, పెయింట్ ముగ్గు వేయిద్దాం, కొల్లం ముగ్గు అనుకున్నాను. బట్ ఇప్పుడు అప్పుడే అది అయ్యే పన్నాలా అనిపించట్లేదు. అందువల్ల ఇది ప్యాక్ ఆఫ్ 5 వస్తుంది అనమాట. 30 ఇంచెస్ ఉంటుంది ఒక్కొక్కటి. వచ్చిన తర్వాత ఎంత సైజ్ ఉంటుంది ఏంటనేది నేను మీకు షాపింగ్ హాల్లో యాడ్ చేస్తాను. 142 రూపీస్ 4x30 ఇంచ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ దాని తర్వాత 142 రూపీస్ కదా ఇది. అండ్ ఇది కూడా నాకు 18th ఆగస్ట్కి వస్తుంది. తర్వాత నేను చెన్నైలో వీడియో చేసినప్పుడు గ్రానైట్ స్టోర్ వీడియో చేశాను కదా, మన ఛానల్లో టాప్ మోస్ట్ పాపులర్ వీడియోస్లో ఉంటుంది, లైక్ 1 million వ్యూస్తో ఉంటుంది. వాళ్ళ దగ్గర నేను ఈ ప్రోడక్ట్ అడిగాను కొనుక్కుందామని, బట్ వాళ్ళ దగ్గర అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. ఇప్పుడు నాకు ఇందులో కనిపించింది. సో వెంటనే నేను ఇది శ్రావణ మాసానికి చాలామంది పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. అదేంటంటే మినియేచర్ గోలు స్టోన్ కిచెన్ సెట్ అనమాట.
సో ఎలా ఉంటుందంటే ఇదిగో చిన్నవి అనమాట, చాలా చిన్నవి ఉంటాయి. రుబ్బురోలు, సన్నికళ్ళు, మళ్ళీను అదేంటి సన్నికళ్ళు, మళ్ళీ రుబ్బురోలు, ఇవన్నీ తిరగలి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అనమాట. ఇవి మినియేచర్వి, చాలా చిన్నవి ఉంటాయి, ప్యాక్ ఆఫ్ 5 ఉంటాయి అనమాట. అండ్ ఇవి కూడా చాలా అంటే ఎక్కువ ఉన్నాయి ఇందులో. నేనైతే ఇది తీసుకున్న బ్రాండ్ గోలు స్పెషల్ స్టోన్ అని చెప్పి ఉంది, 375 రూపీస్ అనమాట. ఇదేంటంటే మీరు జస్ట్ మీ దగ్గర రుబ్బురోలు ఇవన్నీ పెద్ద పెద్దవి లేనప్పుడు ఇలాంటివి, ఇవి మనం లక్ష్మీదేవి కింద కొలుస్తాం కదా ఇలాంటివన్నీ కూడా. సో వీటికి మనం చక్కగా ఒక ట్రే లాంటివి పెట్టి అందులో పసుపు కుంకుమ అవన్నీ వీటికి రాసుకొని అందులో పెట్టేసుకొని మనం పూజ గదిలో పెట్టేసుకోవచ్చు. నేనైతే పూజ గదిలో పెడదామని ఆర్డర్ చేశాను. సో చూడాలి ఎంతవరకు మంచిగా వస్తలేదో చూడాలి. సో చెన్నైలో కొనుక్కుందాం అనుకున్నాను కానీ అప్పుడు దొరకలేదు. సో ఇప్పుడు నాకు వెంటనే కనిపించే శ్రావణ మాసం పర్ఫెక్ట్ టైం కదా సంవత్సరంలో మంచిగా ఏదైనా ఇలా పూజ గదిలో పెట్టుకునేందుకు, అందుకని ఇది ఆర్డర్ చేసుకున్నాను. 375 రూపీస్ వస్తుంది. ఇది కూడా నాకు 20th ఆగస్ట్ వస్తుంది అనమాట. దాని తర్వాత గాజుల మాల ఒకటి ఆర్డర్ చేశాను. మన అమ్మవారికి చూసారా, అవుట్ ఆఫ్ స్టాక్. అప్పుడే నేను ఆర్డర్ చేసింది అవుట్ ఆఫ్ స్టాక్. సో ఇది వచ్చేసి గాజుల మాల 108 చిట్టి గాజుల మాల అనమాట. చాలామంది చిట్టి గాజుల మాల, చిట్టి గాజులు అవి పెడుతూ ఉంటారు అమ్మవారికి. సో అందువల్ల చిట్టి గాజులు అమ్మవారికి మాల వేద్దామని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. మీకు ఇందులో ఈ మాలలోనే డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. నేనైతే మల్టీ కలర్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది 112 రూపీస్. ఇదిగో 112 రూపీస్. ఇందులో మీకు గ్రీన్ ఒక్కటే కావాలని గ్రీన్ ఆర్డర్ చేసుకోవచ్చు, బ్లూ ఆర్డర్ చేసుకోవచ్చు. నేనైతే పసుపు కుంకుమ పచ్చ కలర్ ఉన్నవైతే కొంచెం శుభం కదా అని చెప్పేసి ఇది ఆర్డర్ చేసుకున్నాను. సో దాని తర్వాత పునుగు పేస్ట్ ఒకటి ఆర్డర్ చేశాను. పునుగు తైలము, పునుగు పేస్ట్ ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి. పునుగు తైలం అంటే ఒక రకమైన పిల్లి తాలూకా చెమట అనమాట. సో అది చాలా యునైటెడ్ ఒరిజినల్స్లో ఒక కథ ఉంటుంది అనమాట యూట్యూబ్ ఛానల్లో. వెంకటేశ్వర స్వామికి పునుగు తైలం అప్లై చేస్తారని చెప్పి. సో ఆ పునుగు తైలం ఏంటంటే న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ అనేది ఇస్తుంది, ఆర్టిఫిషియల్ కాకుండా. పునుగు పేస్ట్ అనేది గజకేసరి పునుగు పేస్ట్ అని ఆర్డర్ చేశాను, 124 రూపీస్. సో ఇదేంటంటే ఇంట్లో కొంచెం ఫ్రేగ్రెన్స్, న్యాచురల్ ఫ్రేగ్రెన్స్కి చాలా బాగుంటుందని చెప్పేసి. తర్వాత కొల్లం ముగ్గుతో ఉన్న చిన్న పీటలు ఒకటి ఆర్డర్ చేశాను. ఇది సెట్ ఆఫ్ 2, 174 రూపీస్ అనమాట. ఫాస్ట్ చేయాలి, మా చిన్నోడు ఇంకా ఆగట్లేదు అనమాట. వుడెన్ కొల్లం చౌకీ అని చెప్పేసి. ఇందు మీద జస్ట్ మనం ఆ నైవేద్యం ఏమైనా పెట్టచ్చు, లేదంటే అమ్మవారి ఏదైనా చిన్న విగ్రహం ఏదైనా పెట్టచ్చు. సో ఇలాగ రెడ్ పూజ మన సెట్ ఆఫ్. ఈ వీడియోలో లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కాసుల పేరు ఆర్డర్ చేశాను. అది కూడా నా గురించి కాదు, అమ్మవారికి ఫోటోకి పెడదామని చెప్పి. నార్మల్గా మనం యూజ్ చేసే అమ్మవారికి పెట్టకూడదు. అమ్మవారికి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాసుల పేరు, అది చిన్నది ఉంది. కాకపోతే ఫోటో నా దగ్గర చిన్న ఫోటో ఉంది, నేను అదే కొంటాను అనమాట. అదే దానికి ఎక్కువ, ఆ ఫోటోకి నేను పటానికి అమ్మవారికి నేను పూజ ఎక్కువ చేస్తుంటాను. ఎందుకంటే అది మావయ్య గారు ఇంటికి వచ్చినప్పుడు, లైక్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు మావయ్య గారే కొన్నారు అనమాట. సో ఆ సెంటిమెంట్తో నేను దానికే, ఆ పటానికి పూజ చేస్తాను. దానికి అంటున్నాను కానీ అమ్మవారికి పూజ చేస్తాను కదా. సో ఆ ఫోటోకి పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి కాసుల పేరు 2 ప్రొడక్ట్స్ ఇలా ఆర్డర్ చేశాను. చూసారా, ఒక టైప్ ఉంది, ఒక టైప్ ఉంది. చిన్నది వస్తుంది అనమాట, చాలా చిన్న సైజ్ వస్తుంది. ఇది ప్యాక్ ఆఫ్ 2, 174 రూపీస్. ఓకే తీసేస్తా 175 రూపీస్ అనమాట. సో ఇవి మొత్తం అన్ని ప్రొడక్ట్స్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నవి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నేను చెప్పాను కదా నా ఇంటెన్షన్ ఈ వీడియో చేయడానికి అనేది. డిస్క్రిప్షన్ బాక్స్లో వీటన్నిటి లింక్స్ ఉంటే అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే ఆర్డర్ చేసుకోండి. మీరు ఆర్డర్ చేసుకోవడం వల్ల నాకు పెద్దగా ఏం రాదు, జస్ట్ హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని. ఇన్ కేస్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కైనా, లేకపోతే ఉంటారు కదా మీ రిలేటివ్స్ ఎవరైనా, వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. నాకు హెల్ప్ అవుతుంది అనమాట, కొంచెం రీచ్ ఉంటుంది కదా, అంతే తప్ప వేరే ఏం లేదు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చేసి ఇంకొండు కష్టం అదనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.